హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బియాపా కిచెన్. మీరందరూ ఎలా ఉన్నారు? చూడండి, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి దమ్కే సేమియా చేసుకుందామండి. దమ్కే సేమియాకి ఇది చూడండి ఏమేమి తీసుకోవాలో. ఇదైతే 1.5 కిలో చక్కెర అండి. దమ్కే సేమియాకి ముందుగా చూడండి, ఈ ప్యాకెట్ ఆజాద్ సేమియా అంటారంటే ఇది ప్యాకెట్ ఇలా ఉంటుంది. ఇలాంటి ప్యాకెట్ తీసుకుంటే మీకు ఎలా రావాలనుకుంటే మీకు అలా బాగా కుదురుతాయి సేమియాలు. అవి మామూలుగా నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా ఏమి పాడవవు. ఈ ఆజాద్ సేమియా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. రెండోది వచ్చి జీడిపప్పులు, బాదం పప్పులు ఇలా తరిగి పెట్టుకున్నాను చూడండి. ఇవైతే కిరణీ గింజలండి. ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఇది 1/4 కేజీ నెయ్యి. ఇవన్నీ మీ ఆప్షనల్ అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం ఫుడ్ కలరు, దీంట్లో ఏమంటే ఒక 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు. చూడండి ఇవన్నీ ఎలా చేసుకోవాలో చెప్తా. దీంట్లోకి అయితే నీళ్ళు మనం 1/2 కేజీ, అవి ఒక ప్యాకెట్కు 1/2 కేజీ, 1/2 కేజీ ప్యాకెట్కి లీటర్ నీళ్ళు సరిపోతాయి. కాకపోతే ఈ ఆజాద్ సేమియాకైతే కొంచెం ఎక్కువే నీళ్లు పడతాయి. అందుకని 2.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను చూడండి. ఇవైతే వేడి చేసి పెట్టుకోవాలి. నీళ్లు కానీ పాలు కానీ ఇలా ఇవి పాత్రలో పెట్టుకొని మనం వేడి చేసుకోవాలి. ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి నేతిలో. దీంట్లో కావాల్సింది మెయిన్ ఏంటంటే మనకి పాలకోవా కావాలండి. పాలకోవా 1/4 కిలో సరిపోతుంది. అది నాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను చూపించడం లేదు. మీకు దొరికితే సేమియాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన అలా చల్లి ఒక్కసారి కలిపెట్టి దించుకోవటమే. నేను మళ్ళీ చెప్తున్నానండి, పాలకోవా మాత్రం నేను చూపించడం లేదు. మీకు ఏం కావాలన్నా వేసుకోండి. దీంట్లో ఇవి కిరిణి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, సారాపప్పు అని అమ్ముతారు. అది దొరికితే మీరు తెచ్చుకోండి. అవి మేము తినము కాబట్టి నేను స్కిప్ చేశాను. ఫుడ్ కలర్ కూడా మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే తీసేయండి. ఇది మాత్రం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూశారు కదా, ఒక్కొక్క పిడికిలు ఇట్లా పట్టుకొని ఇట్లా తుంచుకొని ఇవన్నీ ఒక చోట ఇలా పెట్టుకోండి. చూశారు కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాము నేతిలో. చూడండి, బాణలి పెట్టాను. బాణలి పెట్టి కొంచెం నెయ్యి వేసాను. చూడండి, బాదం పప్పులు వేసాను. కొంచెం నేతిలో అలా ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాము. చూడండి, ఇవి కూడా జీడిపప్పులు కూడా వేసాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పులు కూడా వేసి బాగా వేయించుకుందాము. చూడండి, జీడిపప్పులు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి కూడా తీసేస్తున్నాను. కిరిణి గింజలు కూడా వేస్తున్నాను. కొంచెం అట్లా చిట్టపట్టలాడిన తర్వాత ఇప్పుడు వస్తాము. చూడండి, ఈ లవంగాలు ఇవి కూడా నూనెలో వేయించేస్తున్నానండి. చూసారు కదా, ఇవన్నీ వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు బాండెట్లో ఈ లవంగాలు అవి వేయించాను కదా, ఈ నీళ్ళల్లో వేసేసాను. కొంచెం నెయ్యి ఆ నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు ఈ నీళ్లు మరగబెట్టుకుందాము. ఈ మరిగిన దాకా మనం సేమియాలు వేయించుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఈ సేమియాలు కొంచెంగా వేసుకొని వేయించుకుందామండి. చూడండి, మీకు నెయ్యి తినని వాళ్ళైతే ఫ్రైడ్ ఆయిల్ అయినా వేసుకొని ఇలా వేయించుకోండి, లేదు డాల్డా అయినా వేసి ఫ్రై చేసుకోండి. చూస్తూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రంగా రావాలి అంతే. చూసారు కదా, కొంచెం వేసుకోండి. మళ్ళీ కొంచెం ఇట్లా నెయ్యి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. సన్నటి సగం మీద మీకు మాడకుండా
బాగా మీకు ఎలా రమ్మంటే అలా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఇటు ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి ఇలా చేసుకుంటూ అన్నీ ఇలాగే మీరు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు బాగా ఎలా రమ్మంటే అలా వస్తాయి. చూడండి, ఇవన్నీ ఇలా వేయించేసుకున్నాం. ఒక్కొక్క పిడికిలు వేసుకొని బాగా వేయించుకోండి. ఒక అరకిలో కదా, 5 సార్లుగా 100 గ్రాములు ఒక్కొక్క పిడికిలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మొత్తంగా 1.5 గ్లాస్ అయితే నాకు టీ గ్లాస్తో నెయ్యి పట్టింది. అంటే ఒక 150 గ్రాములు పట్టింది నాకు నెయ్యి. ఇదంతా ఇవన్నీ ఇలా వేయించుకున్నాను. సన్నటి సెగ మీదనే వేయించుకోండి, ఎక్కువగా పెట్టుకోకండి. ఇది అయిపోయింది. చూడండి నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. ఈ నీళ్ళు ఇలా మరగాలి. నీళ్ళు కానీ పాలు కానీ ఇలాగే మరిగించుకోవాలండి. చూస్తారా, అన్నీ ఇలా వేయించుకొని ఇలా వెడల్పుట్టి దబర్లో వేసుకోవాలి. అన్నీ మొత్తంగా అయిపోయింది నాకు కూడా. ఇవన్నీ వేయించేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా ఈ ఎడల్పుట్టి దబర దీక్ష లాంటిది కానీ ఇలాంటి ఎడల్పు దబర కానీ తీసుకోండి. ఇప్పుడు మనం చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఒక పాత్రలో వేసుకున్న తర్వాత మనం బాగా మరగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇలా దీనిపైన ఇలా పోసేయండి. పోసేసి మనం ఉప్మాకి ఎలా వేయించుకుంటామో అలాగా, చూసారు కదా, ఇలా పొయ్యి మీద ఆ మరిగిన నీళ్ళన్నీ ఇందులో వేసేసి మనం ఇలా ఒకసారి అంతా కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు 5 నిమిషాలండి, 3 నిమిషాలు పెట్టినా చాలు. మీరు మంచి ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసేయండి. అంతా ఆ నీళ్ళల్లో, ఆ వేడి నీళ్ళల్లో ఇవన్నీ నానాలి. అంతే, అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో మనం ఇవి ఉడికిందా లేదా అని చూసుకొని చక్కెర వేసేద్దాం. చూడండి, ఇలా వేడి చేసుకున్న నీళ్ళు ఒక 1/2 కేజీ కదా, కేజీ నీళ్లు పోయండి. లీటర్ నీళ్లు పోయండి. లీటర్ కంటే ఇంకొక లీటర్ పావు నీళ్లు కూడా పడతాయి. ఇవి ఆజాద్ సేమ్యాలు. మామూలు ప్యాకెట్లలో అయితే మీకు లీటర్ సరిపోతుంది. ఇవి ఆజాద్ సేమ్యాలు కాబట్టి లీటర్కి 1 కేజీకి 2.5 కేజీ నీళ్లు పడతాయి. ఈ 1/2 కేజీ కాబట్టి కేజీ పావు నీళ్లు పడతాయి. మీకు ఎలాంటి అభ్యంతరం లేదు, బాగా వచ్చేస్తాయి. మాకు ఎక్కడ మాడదు. ఎక్కడ మాడకుండా అంటే మనం స్లోలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు మంట. చూడండి, కొంచెం ఒక 5 నిమిషాలు అలా మూతేసి పెట్టండి. ఈ 5 నిమిషాలకి కొంచెం బాగా మనకి ఆవిరి వస్తుంది. అప్పుడు తీసి చక్కెర వేసుకుంటాం. చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చిందో. చూసారు కదా, కొంచెం అట్లా ఆవిరి వచ్చినట్టు అనిపిస్తుంది, ఆవిరి వస్తుంది. చూసండి, ఇలా ఆవిరి వస్తుంది కదా, ఒకసారి అంతా కింద పైన ఒకసారి కలబెట్టండి. ఇది ఉప్మాలాగా వచ్చేస్తుంది, అంతా పొళ్ళుగా. చూడండి, మీరు ఒకసారి ఇలా కలిపెట్టి ఇట్లా పట్టుకొని చూడండి, ఇలా మెత్తగా వచ్చేస్తే మీకు సేమి బాగా ఉడికిపోయినట్టేనండి. కొంచెం కదా మీకు గట్టిగా అనిపిస్తే ఒక్కోసారి సైడ్లు ఆ పక్క ఈ పక్క ఉండిపోతాయి. కొంచెం మళ్ళీ ఒక్క రవ్వ సేపు ఆవిరి పట్టుకోండి. కొంచెం అట్లా కలిపి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు చూద్దామండి. ఇప్పుడు చూశారు కదా ఎంత బాగా వచ్చేసాయో. చూడండి, ఇట్లా పట్టుకోగానే ఇలా తునిగిపోతాయి. మనం బాగా ఉప్మా వచ్చేసింది. ఈ ఆవిరి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చక్కెర వేసుకునేదేనండి. మీకు కావాలనుకుంటే సగం పాలు సగం నీళ్ళైనా పోసుకోవచ్చు, అన్ని పాలైనా పోసుకోవచ్చు. పాలు పోసుకుంటే మీకు కోవా అక్కర్లేదండి. మీకు కావాలి రుచికి అనుకుంటే వేసుకోండి. మాకు చాలా రోజులు ఉండాలా, ఒక వారం 10 రోజులు ఉండాలనుకుంటే మీరు కోవా వేసుకోండి, కానీ పాలు మాత్రం పోయకండి. ఇప్పుడు నేను చక్కెర వేసేస్తున్నాను. నాకైతే సేమియా చూసుకోండి. చూడండి, ఇది చూశారు కదా, బాగా ఉడికిపోయింది. ఇలా వచ్చేసేయాలి. చూడండి, మీరు చూపించారు కదా, మాకు కరెక్ట్గా రాలేదు అని అనుకోకండి. మీరు ఏ పక్క పట్టుకున్న సేమి
ఏ పక్క పట్టుకున్నా మీకు బాగా ఉడికినట్టు అనిపించేసేయాలి. అప్పుడు దాకా మీరు సన్న మంట మీదనే బాగా ఉడికించుకోండి. చూసారు కదా, ఇది పొళ్ళు పొళ్ళుగా ఉప్మాలాగా ఎలా వచ్చేసింది. ఇప్పుడు నేను చక్కెర వేసేస్తున్నాను. చూడండి, నేను తీసుకున్న 1.5 కిలో చక్కెర వేసేస్తున్నాను. చక్కెర అంతా వేసి 1 నిమిషం అలా సెగ కానిద్దాము. తర్వాత అంతా కలిపేసుకుందాము. నేనైతే 1 నిమిషం అట్లా మూత పెట్టేస్తానండి. 1 నిమిషం అలా మూత పెట్టేసుకుంటే ఇప్పుడు మనం కలరు, మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఇప్పుడు వేసేసుకోండి. అంతా కలిసిపోతుంది. కొద్దిగా వేసాను నేను కూడా. చూడండి, ఈ చక్కెర అంతా ఇప్పుడు అంతా కలిపేసుకున్నాము. 1 నిమిషం అయ్యింది కదా. మీరు కింద నుంచే తీసుకోండి, అంతా వచ్చేస్తుంది. చూడండి, బాగా చక్కెర అంతా కలిసిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చక్కెర అంతా కలిసిపోయి ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోండి సెగ. చూడండి, ఇలా జీరాలాగా వచ్చేసింది కదా. ఇది కొంచెం ఉడకాలండి. చూసారు కదా, ఇది కొంచెం ఉడకనివ్వండి. నేనైతే కలర్ కొద్దిగా ఊరికే ఒక చిటికెడు వేసి చూపించాను. మనం వేయించుకుంటాం కదా, ఫ్రై చేసుకున్నాం నూనెలో, ఆ కలరే సరిపోతుంది. నేను అదే ఇష్టపడతాను కాబట్టి నేను కలర్ అయితే ఎక్కువ వేయలేదు. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. కలర్ బాగా మంచి కలర్ వస్తుంది. చూడండి, చూస్తూ ఉండండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలా చేసుకోవాలన్నప్పుడు ఎడల్పాటి దబరే తీసుకోండి. కొంచెం మీకు బాగా ఫ్రీగా ఉంటుంది చేసుకునేదానికి. ఇది మాత్రం మర్చిపోకండి. 1కి 2.5 నీళ్లు తీసుకోండి. ఎప్పుడైనా 1 కేజీకి 2.5 కేజీ నీళ్లు కానీ పాలు కానీ తీసుకోండి. చక్కెర అయితే 3 కేజీలు, కేజీకి 3 కేజీలు. ఇంకా మీకు కావాలంటే వేసుకోండి, లేదు తక్కువ అంటే 1కి 2 అయినా వేసుకోండి. కొంచెం మామూలుగా మీడియంగా ఉంటాయి. మరి అంత హైగా ఎక్కువ తీపి లేకుండా ఒక 3 కేజీల దాకా వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కేజీకి అయితే 1/4 కేజీ నూనె కానీ నెయ్యి కానీ డాల్డా కానీ సరిపోతుంది. చూస్తుండండి ఫ్రెండ్స్. చూడండి, చక్కెర వేసినప్పుడు మాత్రమే ఒక 5 నిమిషాలు అట్లా మూత వేసి పెట్టి అంత కదిలించిన తర్వాత ఇంకా మూత వేయపడలేదండి. చూడండి, ఇలా బాగా ఉడుకుతుంది. ఉడికినప్పుడు ఒకసారి కలిపి పెట్టండి. మీకు ఎక్కడ దీనికి పాకం అంటూ ఏం లేదండి. ఒక 15 నిమిషాలు చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం లేత పాకం వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఆఫ్ చేసుకునేదేను. డ్రై ఫ్రూట్స్ అంతా పైన అదంతా చల్లేసేది. చూశారు కదా, వావ్ ఎలా వచ్చింది. అలా చూడండి, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇది నేను కూడా ఈ సంవత్సరానికి ఫస్ట్ సారి చేస్తున్నాను. సంవత్సరం అయింది నేను కూడా చేసి. అయినా ఒక 1/2 కేజీ ఎలా ఉంటుందో అని చేశాను. నాకైతే బాగా కుదిరింది. చూడండి, మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఉండండి, నేను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అంతా వేసి చూపిస్తాను. మనం వేసిన నీళ్ళన్నీ వెనికిపోవాలండి. చూడండి, బుడ్డలు బుడ్డలుగా ఎలా వస్తుందో అలా వచ్చేయాలి. వచ్చేసినప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన చల్లేసేదేను. వావ్, చూశారు కదా ఎంతో బాగుంది. నెయ్యి వేసాం కదా, బాగా గుమ్మగుమ్మలుస్తుంది. చూడండి, ఇంతేనండి దమ్కే సేమియా. ఇది రంజాన్ స్పెషల్ అండి. ముస్లిం సోదరులకి, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఇది స్పెషల్. ఇదైతే చాలా బాగుంది. మీరు నేను చెప్పినట్లుగానే చేసుకోండి. వేడి నీళ్ళు కానీ పాలు కానీ బాగా కాగబెట్టి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ వేయించుకొని ఇందులో వేసేయండి. చూడండి, బాగా వస్తాయి. చూశారు కదా ఎలా ఉందో. చూశారు కదా, ఇంతే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.